త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా వార్తలు బయటకు వచ్చాయి. దీనికి తగ్గట్టే వారి రిలేషన్ కూడా అలాగే ఉండింది. అయితే వారిద్దరూ మంచి స్నేహితులని, అంతకుమించి ఏమీ లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ పుకార్లు ఫుల్ స్టాప్ పడింది. అయితే ప్రభాస్ 1979 అక్టోబర్ 23న ఉప్పల్పాటి సూర్యనారాయణరాజు, శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మించాడు. ప్రభాస్ పుట్టక ముందు నుంచే తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్నారు. ప్రభాస్ చిన్నప్పుడు భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలేజ్ని, హైయర్ స్టడీస్ని చెన్నైలోనే కంప్లీట్ చేశారు. ప్రభాస్కి చిన్నప్పటి నుండి వాలీబాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి అమ్మాయిలతో మాట్లాడడం అంటే ప్రభాస్ చాలా సిగ్గుపడేవాడట. చిన్నప్పటి నుండి పెదనాన్న కృష్ణంరాజు సినిమాలు, చిరంజీవి సినిమాలు చూసి తను కూడా హీరో అవ్వాలి అనుకున్నాడట. ప్రభాస్ తన యాక్టింగ్ని వైజాగ్లో నేర్చుకున్నాడు. ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్. ఈ సినిమాతో తెలుగు చలన ఇండస్ట్రీకి ముందుకు వచ్చాడు. అలా వరుస సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు పొందాడు ప్రభాస్. తన కెరియర్ని ముందుకు తీసుకువెళ్లిన సినిమా వర్షం. ఆ సినిమా ప్రభాస్ని ఒక మంచి నటుడిగా నిలబెట్టింది. అయితే వర్షం సినిమాలో ప్రభాస్, త్రిష ప్రేమించుకున్నారు. వారిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ త్రిష తమిళ నటుడు హీరో విజయ్తో సన్నిహితంగా ఉండడంతో ప్రభాస్కి, త్రిషకి మధ్య దూరం వచ్చింది. ఆ తర్వాత అనుష్క, ప్రభాస్కి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. అయితే ప్రభాస్ పెద్దమ్మ రీసెంట్గా ఆ శివపార్వతుల దయ వల్ల త్వరలోనే ఈ ఏడాది ప్రభాస్కి పెళ్లి జరుగుతుంది అంటూ సోషల్ మీడియాకి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ తన సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్స్ని కంప్లీట్ చేసుకొని త్వరలోనే తన పెళ్లి వార్త అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని, తన అభిమానులకి ప్రభాస్ తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.